భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన 3 టీ20ల సిరీస్లో భాగంగా చివరి టీ20 మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. రెండు జట్లు కొదవ సింహాలులా తలపడ్డంతో అభిమానులు అసలైన క్రికెట్ మజాను ఆస్వాదించారు. ఒక లడ్డూ కాదు 2 లడ్డూలు ఇస్తానాయన అన్నట్లు ఈ మ్యాచ్లో 2 సూపర్ ఓవర్లు జరగడంతో ఈ మ్యాచ్ బ్లాక్ బస్టర్ మ్యాచ్గా మారిపోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ ఓపెనర్గా జూలు విదిల్చిన సింహంలా గర్జించి సెంచరీతో చెలరేగిపోయాడు. అతడికి అండగా రింకు సింగ్ రఫ్ఫాడించాడు. వీరిద్దరూ ఓ రేంజ్లో రెచ్చిపోయి ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లకు చుక్కలు చూపించి ఇండియా గెలుపులో కీలక పాత్ర పోషించారు. వీరిద్దరూ కలిసి చివరి 5 ఓవర్లలో 103 పరుగులు సాధించారు అంటే ఏ రేంజ్లో విధ్వంసం సృష్టించారో అర్థం చేసుకోవచ్చు. ఈ మ్యాచ్లో ఇండియా సులభంగా గెలుస్తుంది అని భావించిన ఆఫ్ఘనిస్తాన్ బ్యాట్స్మెన్ చివరి వరకు అద్భుత హిట్టింగ్తో పోరాడి టీమిండియాను చివరి ఓవర్ చివరి బంతి వరకు టెన్షన్ పెట్టి చెమటలు పట్టించారు. ముఖ్యంగా గుల్బదీన్ నయీబ్ 200కు పైగా స్ట్రైక్ రేటుతో బ్యాటింగ్ చేసి అద్భుత పోరాట పటిమ కనబరిచి ఈ మ్యాచ్ను సూపర్ ఓవర్కు తీసుకెళ్లాడు. టీ20 క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు 2 సూపర్ ఓవర్లు ఒకే మ్యాచ్లో జరగలేదు. అలాంటిది ఈ మ్యాచ్లో 2 సూపర్ ఓవర్లు జరిగాయి. సూపర్ ఓవర్లో ఇప్పటి వరకు ఓటమి ఎరుగని టీమిండియా ఈ 2 సూపర్ ఓవర్ల మ్యాచ్లో కూడా విజయం సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ 2 సూపర్ ఓవర్లలో కూడా రోహిత్ శర్మ సూపర్ బ్యాటింగ్తో సింహగర్జన చేసి ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. కెప్టెన్గా కూడా రోహిత్ అదరగొట్టాడు. 2వ సూపర్ ఓవర్లో బిష్నోయ్కు బౌలింగ్ ఇచ్చి రోహిత్ అందరినీ ఆశ్చర్యపరిచాడు. కానీ బిష్నోయ్ మాత్రం కెప్టెన్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా సూపర్ బౌలింగ్తో 1 పరుగు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టి టీమిండియాను విజయ తీరాలకు చేర్చాడు. ఈ గెలుపుతో టీ20 క్రికెట్లో టీమిండియా తరపున అత్యధిక విజయాలు దక్కించుకున్న కెప్టెన్ల జాబితాలో 42 విజయాలతో ధోనీతో కలిసి రోహిత్ శర్మ మొదటి స్థానాన్ని దక్కించుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్పై నేడు బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్లో విజయం సాధించడం ద్వారా టీ20 చరిత్రలో అత్యధిక వైట్ వాష్లు చేసిన జట్టుగా భారత్ అవతరించింది. ఇప్పటి వరకు టీ20 చరిత్రలో ద్వైపాక్షిక సిరీస్ల్లో అత్యధిక వైట్ వాష్లు చేసిన జట్లుగా భారత్, పాకిస్తాన్ 8 సార్లతో సంయుక్తంగా కొనసాగుతున్నాయి. ఆఫ్ఘన్తో 3వ టీ20లో విజయం సాధించడం ద్వారా 9 క్లీన్ స్వీప్లతో ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా టీమిండియా అవతరించింది. ఈ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ ఓడిపోయినా అద్భుత ఆటతీరుతో క్రికెట్ అభిమానుల మనసును గెలుచుకున్నారు. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ సూపర్ బ్యాటింగ్, అద్భుత కెప్టెన్సీ నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి. చాలా కాలంగా జట్టులో సుస్థిరమైన చోటు కోసం ఎదురు చూస్తున్న సంజు శాంసన్ ఈ చోటులో ఆడి ఉంటే అతడి క్రేజ్ ఒక రేంజ్లో పెరిగేది. కానీ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడడంలో విఫలమవడం సంజుకు పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పాలి. సంజుకి అవకాశాలు ఇవ్వకపోతే ఇవ్వలేదని అభిమానులు గగ్గోలు పెడుతూ ఉంటారు. తీరా ఇస్తే అతడు ఇలాంటి ప్రదర్శనలు చేసి తన గొయ్యి తానే తవ్వుకుంటూ ఉంటాడు. 0 పరుగులకే అవుట్ అయ్యి అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు. సూపర్ ఓవర్లో బ్యాటింగ్ అవకాశమిచ్చినా వినియోగించుకోలేదు. దానికి తోడు 20వ ఓవర్లో రనౌట్ చేయకపోవడం, సూపర్ ఓవర్లో అనవసరంగా ఓవర్ త్రో వేసి ఇండియాను కష్టాల్లోకి నెట్టాడు. ఇవన్నీ చూస్తుంటే సంజు ఇప్పట్లో మళ్లీ టీ20 జట్టులో చోటు మాత్రం దక్కించుకునేలా కనపడ్డం లేదు. ఈ మ్యాచ్లో సంజు పర్ఫార్మెన్స్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే భారత్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ జట్టుకు ఆరంభంలోనే స్ట్రోక్ తగిలింది. భారత్ జట్టు ఇన్నింగ్స్ 3వ ఓవర్లో వరుసగా ఓపెనర్ యశస్వి జైస్వాల్, 1 డౌన్ బ్యాట్స్మెన్ కోహ్లీని అవుట్ చేసి భారత్ జట్టును ఫరీద్ అహ్మద్ డిఫెన్స్ లో పడేశాడు. టీ20 క్రికెట్లో కోహ్లీ మొదటిసారి గోల్డెన్ డకౌట్ అయ్యి నిరాశతో వెనుదిరిగాడు. ఈ సిరీస్ లో ఇప్పటి వరకు నిలకడగా రాణిస్తూ వచ్చిన ఆల్రౌండర్ శివన్ దుబే కూడా త్వరగా అవుట్ అయ్యాడు. దీనికి కొనసాగింపుగా ఫరీద్ అహ్మద్ తర్వాతి ఓవర్లో సంజు శాంసన్ ను కూడా గోల్డెన్ డకౌట్ చేశాడు. కేవలం 22 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన భారత్ జట్టును కాపాడే బాధ్యతను కెప్టెన్ రోహిత్ శర్మ, రింకు సింగ్ తమ భుజాలకు ఎత్తుకున్నారు. మొదటి 2 మ్యాచ్ల్లో డకౌట్ అయిన రోహిత్ శర్మ ఈ మ్యాచ్లో మాత్రం తన విశ్వరూపాన్ని చూపించాడు. మొదట్లో నిలదొక్కుకోవడానికి కొంత సమయం తీసుకుని నెమ్మదిగా ఆడిన రోహిత్ ఆ తర్వాత మాత్రం తన సత్తా ఏంటో చూపించాడు. మరోపక్క రింకు సింగ్ కూడా అదే స్థాయిలో దూకుడుగా ఆడుతూ భారత్ జట్టు స్కోరును పెంచడంలో తమ వంతు పాత్ర పోషించాడు. ఇదే క్రమంలో కెప్టెన్ రోహిత్ హాఫ్ సెంచరీ మార్క్ అందుకుని మరింతగా రెచ్చిపోయాడు. దొరికిన బంతిని దొరికినట్లుగా బౌండరీలు, సిక్సర్లు కొడుతూ అభిమానులను అలరించాడు. ఈ భాగస్వామ్యాన్ని విడదీయడానికి ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ చేయని ప్రయత్నం లేదంటే అతిశయోక్తి కాదు. ఒక పక్క రింకు సింగ్ స్ట్రైక్ రొటేట్ చేస్తూ ఆడుతుండగా రోహిత్ శర్మ మాత్రం దొరికిన బంతిని విచక్షణారహితంగా కొడుతూ సెంచరీ మార్కు కూడా అందుకున్నాడు. రోహిత్ శర్మను అనుసరిస్తూ రింకు సింగ్ కూడా భారీ షాట్లతో విరుచుకుపడి హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. వీరిద్దరూ చివరి వరకు క్రీజులో నిలబడి బాగా బ్యాటింగ్ చేయడంతో భారత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేయగలిగింది.
ఆఫ్ఘనిస్తాన్ బౌలర్స్ లో ఫరీద్ అహ్మద్ 3 వికెట్లు తీగా అజ్మతుల్లా 1 వికెట్ తీశాడు. రోహిత్ శర్మ 69 బంతుల్లో 176 స్ట్రైక్ రేటుతో 121 పరుగులు చేయగా రింకు శర్మ 39 బంతుల్లోనే 177 స్ట్రైక్ రేటుతో 69 పరుగులు చేశాడు. వీరిద్దరూ 190 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. రోహిత్ కు టీ20 క్రికెట్ లో ఇదే అత్యధిక స్కోరు కావడం గమనార్హం. హిట్ మ్యాన్ కు టీ20 క్రికెట్ లో ఇది 5వ సెంచరీ కావడం విశేషం. దీంతో అంతర్జాతీయ టీ20 క్రికెట్ లో 5 సెంచరీలు చేసిన మొదటి ఆటగాడిగా రోహిత్ శర్మ సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. దీనితో పాటు టీ20 క్రికెట్ లో అత్యధిక పరుగులు సాధించిన టీమిండియా కెప్టెన్ గా రోహిత్ నిలిచాడు. 213 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు ఓపెనర్లు మంచి ఆరంభాన్నిచ్చారు. ఓపెనర్లు గర్బాజ్, జద్రాన్ అర్ధ సెంచరీలు సాధించి పెవిలియన్ చేరి ఆఫ్ఘన్ బ్యాటింగ్ కు గట్టి పునాది వేశారు. అయితే వెంటనే సుందరం, కుల్దీప్ కలిసి 3 వికెట్లు పడగొట్టి ఆఫ్ఘనిస్తాన్ ను దెబ్బతీశారు. అయితే ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మహ్మద్ నబీ, గుల్బదీన్ నయీబ్ టీమిండియా బౌలర్లకు చుక్కలు చూపించి 3 చెరువుల నీళ్లు తాగించారు. ఇద్దరూ కలిసి దొరికిన బంతిని దొరికినట్లు బాదుతూ 250కి పైగా స్ట్రైక్ రేటుతో బ్యాటింగ్ చేస్తూ టీమిండియాకు దడ పుట్టించారు. వీరిద్దరూ పెద్ద టెన్షన్ గా మారిన తరుణంలో 16 బంతుల్లో 34 పరుగులు చేసిన మహ్మద్ నబీను సుందర్ అవుట్ చేశాడు. కానీ గుల్బదీన్ నయీబ్ అభూత బ్యాట్స్మెన్ కారణంగా మ్యాచ్ సూపర్ ఓవర్ కు చేరుకుంది. కానీ టీమిండియా సూపర్ ఓవర్ లో మంచి ప్రదర్శన చేసి టీ20 సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్